హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలీ ట్రావెల్ వ్లాగ్స్. ఈ వీడియోలో మేము బాలీలో డే 3 రోజున చూసిన ప్లేసెస్ అన్నీ చెప్తాను. డే 3 రోజున మేము వాటర్ గేమ్స్ చేయడానికి ప్లాన్ చేసాం. మెయిన్లీ సీ వాకింగ్ చేయాలి అని అనుకొని వెళ్ళాం, బట్ చేయలేకపోయాం. అసలు సీ వాకింగ్ ఏంటి, మేము ఎందుకు చేయలేకపోయాం అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వాటర్ గేమ్స్ తర్వాత మేము విజిట్ చేసిన జీడబ్ల్యూకే పార్క్ కూడా చూపిస్తాను. మీకు చాలా నచ్చుతుంది ఆ ప్లేస్. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ మెలడీస్. మేము మా బాలి ట్రిప్లో మొదటి రోజు సులుబాన్ బీచ్ అండ్ ఉలువాటు టెంపుల్ చూసేసాం. అండ్ రెండో రోజు మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ అయిన నూసా పెనిడా వెళ్ళొచ్చాం. బాలి ప్లేస్ అంటేనే అడ్వెంచర్స్ చాలా ఉంటాయి, అందులో వాటర్ గేమ్స్ కూడా ఒకటి. సో థర్డ్ డే రోజు మార్నింగే లేచి మంచిగా రెడీ అయ్యి వాటర్ గేమ్స్ చేద్దామని చెప్పి బెనోవా పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. మేము బుక్ చేసుకున్న టూరిస్ట్ 360 ప్యాకేజ్ వాళ్ళే వాటర్ గేమ్స్ ఏం కావాలన్నా అరేంజ్ చేస్తా అన్నారు విత్ టికెట్స్. మేము సీ వాకింగ్ బుక్ చేసుకున్నాం. సీ వాకింగ్ అంటే సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వాక్ చేపిస్తారు. చాలా ఫిషెస్ని చూపిస్తారు. ఇది చేయటానికి స్విమ్మింగ్ రావాల్సిన అవసరం లేదు. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా చాలామంది ఈ యాక్టివిటీ చేస్తారు. అందుకే మేము కూడా ఎక్స్పీరియన్స్ కోసం బుక్ చేసుకున్నాం. బాలీలో స్కూబా డైవింగ్తో పాటు ఈ సీ వాకింగ్ కూడా చాలా ఫేమస్ అండి. సో ఎలా అయినా ఈ సీ వాకింగ్ చేయాలి అని అనుకున్నాం. మాకైతే సముద్రం అంటే చాలా భయం ఫస్ట్ నుండే, బట్ ఈ ఒక్కసారి ధైర్యంగా చేద్దామని స్టార్ట్ అయ్యి బెనోవా పోర్ట్కి రీచ్ అయ్యాం. ఈ బెనోవా బీచ్లో వాటర్ స్పోర్ట్స్ ఈజ్ సో ఫేమస్. చాలామంది ఇక్కడ వచ్చి వాటర్ స్పోర్ట్స్ చేస్తుంటారు. బట్ మేము వెళ్ళిన టైంలో ఇట్ స్టార్టెడ్ ఫుల్ రైనింగ్, బికాజ్ మేము బాలి రైనీ సీజన్లోనే వెళ్ళాం. ఆ వర్షంలోనే పోర్ట్కి రీచ్ అయ్యాం. టికెట్ ఆల్రెడీ బుక్ చేశారు వాళ్ళు. సో వర్షం తగ్గాక కొంచెం సేపు ఆగి చూద్దాం అనుకున్నాం. బట్ ట్విస్ట్ ఏంటంటే సీ వాకింగ్కి వర్షంకి సంబంధం లేదంట. అక్కడ ఆర్గనైజర్స్ చెప్పారు, లైక్ వర్షంలో కూడా సీ వాకింగ్ చేయొచ్చు అన్నారు. బట్ అది పక్కా అబద్ధం గాయస్. వర్షంలో సముద్రం మీదకి వెళ్ళటమే డేంజరు. మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. మేము క్లియర్గా చెప్పేశాం వాళ్ళకి, వర్షం తగ్గాకే మేము చేస్తామని. సరే వెయిట్ చేయొచ్చు అన్నారు. మీన్వైల్ ఒక ఫోటోగ్రాఫర్తో మాట్లాడమన్నారు. సముద్రం లోపలికి వెళ్ళాక అక్కడ మనల్ని ఫొటోస్ తీస్తారంట వాళ్ళు, విత్ ఫిషెస్ అలా. సరే లైఫ్లో ఒక్కసారి కదా అని చెప్పి కాస్ట్లీ అయినా కూడా మాట్లాడుకున్నాం. సీ వాకింగ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ అండ్ ఇంకా ఫోటోగ్రాఫర్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్. ఆఫ్టర్ చాలా బార్గెనింగ్ చేశాక ఆ ప్రైస్కి వచ్చారు. చాలామంది ఈ వర్షంలోనే వాటర్ గేమ్స్ చూస్తున్నారు చూడండి. పారాసైలింగ్ కూడా చేస్తున్నారు. అస్సలు క్లైమేట్ బాగాలేదు, ఆ గాలి సరిగ్గా లేక వాళ్ళు పక్కకు కూడా వెళ్ళిపోతున్నారు, అయినా కూడా చేస్తున్నారు. కొంతసేపటి తర్వాత వర్షం ఏదో తగ్గినట్లుగా ఉంది. సరే అని సీ వాకింగ్కి రెడీ అయ్యాం. ప్లాన్ ఏంటంటే వాళ్ళు మనల్ని ఒక బోట్లో ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకెళ్ళి అక్కడ సెకండ్ బోట్లోకి షిఫ్ట్ చేస్తారు. ఆ సెకండ్ బోట్ ఏంటంటే సముద్రంలోనే పార్క్ చేసి ఉంటుంది. ఈ సెకండ్ బోట్ నుండి సముద్రంలోకి స్టెప్స్ ఉంటాయి. లోపలికి దిగాక అక్కడ ఒక స్టాండ్ అండ్ రాడ్ లాగా ఉంటాయి, పట్టుకొని నడవచ్చు. వాటి సపోర్ట్తో నడుస్తుంటే మనకి ముందుకు వెళ్తే ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయంట. సో ఇదండి సీ వాకింగ్ అంటే. మాకు తెలిసిన ప్రాసెస్ కూడా ఇదే, అండ్ ఆన్లైన్లో వీడియోస్లో చూపించింది కూడా ఇదే ప్రాసెస్. బట్ మాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఈ ప్లేస్లో సీ వాకింగ్ అస్సలు రికమెండ్ చేయం మేము. మా స్టోరీ ఏంటంటే, ఫస్ట్ బోట్లో తీసుకెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్ ఏం ఇవ్వలేదు. వర్షం వల్ల సముద్రం అలలేమో ఘోరంగా వస్తున్నాయి. లైఫ్ జాకెట్ లేకుండానే ఆ బోట్లో తీసుకెళ్ళి సెకండ్ బోట్ ఎక్కించారు. మాతో పాటు ఇంకొందరు సీ వాకింగ్కి వచ్చారు ఆ బోట్లో. ఆ సెకండ్ బోట్లో ఒక పర్సన్ ఉండి మా అందరికీ రూల్స్ చెప్తున్నారు, లైక్ సమ్ కోడ్ లాంగ్వేజ్ అండర్ వాటర్. ఇలా అంటే ఓకే అని, ఇలా అంటే నాట్ ఓకే అని, ఇంకా ఇలా అంటే పైకి తీసుకెళ్ళండి అని, అలా కొన్ని చెప్పారు. నెక్స్ట్ హెల్మెట్ విషయానికి వస్తే, మన తలపై ఒక గ్లాస్ హెల్మెట్ పెట్టాక వాటర్లోకి వెళ్ళేటప్పుడు ఆల్వేస్ మన తల పైకి ఉండాలంట, కొంచెం పైకి చూస్తూ ఉండాలంట. కిందకి పెడితే ఆటోమేటిక్గా వాటర్ హెల్మెట్లోకి వచ్చేస్తాయంట, అప్పుడు మనకు బ్రీతింగ్ ఆడదు అన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే, బ్రీతింగ్ ఓన్లీ నోస్తోనే చేయాలంట, మౌత్తో చేయకూడదు అన్నారు. ఈ రూల్స్ చెప్పారు. సరే ఇవి చెప్పారు, బట్ ప్రాక్టీస్ ఏం చేయించలేదు.
జస్ట్ రండి కిందకి వెళ్దాం అన్నారు. అంతే, గాలికో లేదా వర్షానికో ఫుల్ అలలు. ఆ టైంలో బోట్ ఏమో షేక్ అయిపోతుంది, బోట్తో పాటు ఆ నిచ్చెన కూడా షేక్ అవుతుంది. మళ్ళీ అక్కడ మనల్ని లోపలికి తీసుకొని వెళ్ళే వాళ్ళు అస్సలు ప్రొఫెషనల్గా లేరు. సింపుల్గా ఏదో హౌస్లోకి ఇన్వైట్ చేసినట్టు రండి లోపలికి అంటున్నారు. ఒక పర్సన్ బోటుపై ఉండి మనకి హెల్మెట్ పెడతారు, ఇంకో పర్సన్ మనల్ని లోపలికి తీసుకొని వెళ్తారు సముద్రం లోపలికి. ఇంకా ట్విస్ట్ ఏంటంటే దే వాంట్ టు డూ ఫాస్ట్, చాలామంది ఉన్నారు కదా అని. సో వరుసగా ఒకరి తర్వాత ఒకరిని రమ్మంటున్నారు. ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళాక అర్థమైంది అసలు విషయం. ఫస్ట్ హెల్మెట్ పెట్టారంట, స్టెప్స్ దిగమన్నారంట. దిగాక కొంచెం దూరం తర్వాత స్టెప్స్ లేవంట. జస్ట్ ఇంకా చేతులు వదిలేయాలి నిచ్చెన మీద నుండి. వదిలేస్తే వెనక నుండి ఒక పర్సన్ పట్టుకొని కిందకి తీసుకెళ్తారంట సముద్రంలోకి. లైక్ ఒక 20 feet 20 అడుగుల లోతు ఉందంట. వి నీడ్ టు డూ ఫ్రీ జంప్ ఇన్ టు వాటర్ అంతే. అండ్ కిందకి తీసుకొని వెళ్ళగానే అక్కడ ఒక రాడ్ని పట్టుకోమంటారంట. పట్టుకున్న తర్వాత వెంటనే ఆ హెల్ప్ చేసే అతను పైకి వచ్చేస్తారు, మనతో పాటు ఉండరు కింద. బికాస్ ఆ పైకి వచ్చి వేరే వాళ్ళని తీసుకురావాలన్నమాట. సో ఒకతనే అందరినీ ఒకరి తర్వాత ఒకరిని కిందకి తీసుకెళ్ళి పెడుతూ ఉంటారంట. లోపలేమో వాటర్లో మొత్తం చీకటి, ఏం కనపడట్లేదంట. ఫ్రీ జంప్ చేయటం వల్ల కొంచెం హెడ్ కిందకి పెట్టేస్తాం కదా బై ఛాన్స్. సో ఆ టైంలో వాటర్ మొత్తం నోట్లోకి వచ్చేస్తున్నాయి అంట. సో మొత్తం ఉప్పగా అయిపోయి బ్రీతింగ్ సరిగ్గా ఆడట్లేదు అన్నారు. నోటితో బ్రీతింగ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఆవిరి మొత్తం హెల్మెట్కి పట్టేసి మొత్తం లోపల ఏం కనపడట్లేదు, చీకటిగా ఉందంట. ఈ హెల్ప్ చేసే అతనేమో పైకి వచ్చేసారు కదా నెక్స్ట్ పర్సన్ని తీసుకురావడానికి. సో నెక్స్ట్ నన్ను వెళ్ళమన్నారు. సరే అని చిన్నగా స్టెప్స్ దిగుతున్నా. బట్ ఆ ఫోర్స్ వల్ల అలలన్నీ నెట్టేస్తున్నాయి, గ్రిప్ దొరకట్లేదు పట్టుకోవడానికి ప్రాపర్గా. అంతలోకి వీళ్ళేమో హెల్మెట్ తలపైన పెట్టేస్తున్నారు. అలా భుజం వరకు వాటర్ వచ్చినా కూడా ఆ వాటర్ మొత్తం ఫోర్స్తో నెట్టేస్తున్నాయి నన్ను. బట్ వీళ్ళు ఆగండి ఒక్క నిమిషం, నా గ్రిప్ దొరకట్లేదంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. జస్ట్ హెల్మెట్ పెట్టేసి దిగేయండి కిందకి, వదిలేయండి అని చెప్తున్నారు. వెయిట్ కొంచెం భయంగా ఉంది, అలలు నెట్టేస్తున్నాయి అంటే వాళ్ళు అస్సలు వినట్లేదు, వదిలేయండి అనే పని మీదే ఉన్నారు. నాకు క్లియర్గా అర్థమైపోయింది అక్కడ రిస్క్ చేస్తున్నాను అని. సో వెంటనే ఆపేశాను. వద్దు నేను చేయను, నన్ను పైకి తీసుకువెళ్ళండి అని చెప్పేశాను. ఓకే అని పైకి వెళ్ళమన్నారు. ఇంకా బోట్లోకి వచ్చేసాను. యాక్చువల్గా అక్కడ బోట్లో ఇంకా ఉన్నారు చేయటానికి. సో వాళ్ళందరూ వరుసగా వచ్చేసి లోపలికి తీసుకెళ్ళిపోవడమే అనమాట. సో హెల్ప్ చేయటానికి ఒక పర్సనే ఉన్నారు కిందకి తీసుకెళ్లే వాళ్ళు, పైన హెల్మెట్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, అంతే, ఇంకెవ్వరు లేరు. ఎక్కువ మంది ఉండటం వల్ల ఒకరి తర్వాత ఒకరిని ఫాస్ట్గా తీసుకెళ్దాం అనే పనిలో ఉన్నారు. సో అస్సలు ప్రొఫెషనల్గా లేదు ఇక్కడ అనిపించింది మాకు. మీరెవరైనా బాలీలో సీ వాకింగ్ అంటే ఈ ప్లేస్ని చూస్ చేసుకోవద్దు. ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్నా కూడా ముందే వాళ్ళని క్లియర్గా అడగండి, ఇన్స్ట్రక్టర్ మనతో పాటు ఉండి గైడ్ చేస్తారా ప్రాపర్గా అని. డోంట్ రిస్క్ ఇలాంటివి చేసి. ఇంకా నేను అలా బోట్లోకి వచ్చానో లేదో మా హస్బెండ్ పైకి వచ్చేసారు వాటర్లో నుండి. ఏమైంది అంటే ఇది కొంచెం డేంజరస్సే, నువ్వు అస్సలు కిందకు దిగకు అని చెప్పడానికి వచ్చారంట. లోపల లోతుగా ఉంది అండ్ చీకటిగా ఉంది, ఎవ్వరూ ఉండట్లేదు మన పక్కన హెల్ప్ చేయటానికి. సో భయంతో నోటితో గాలి పీల్చేస్తాము ఆ టైంలో, వెంటనే ఆ గ్లాస్ హెల్మెట్ ఆవిరి పట్టేస్తుంది, బ్రీతింగ్ ఆడదు ప్రాపర్గా. అందుకే నేను కూడా పైకి వచ్చేసాను, నువ్వు అస్సలు వెళ్ళొద్దు కిందకి అని చెప్పారు. గంతకు తగ్గ బొంతలాగా నేను కూడా భయంతో లోపలికి వెళ్లకుండా పైనే ఆగిపోయాను కదా. సో గుడ్ డెసిషన్ అనుకున్నాం. మా విషయంలో అయితే అక్కడ క్లైమేట్ అస్సలు సహకరించలేదు. వర్షంలో సీ వాకింగ్ లాంటివి అస్సలు చేయకూడదు అని అర్థమైంది. బికాస్ వర్షంలో లోపలికి వెళ్ళినా కూడా సన్ ఉండడు కాబట్టి ఏం కనపడదు. ఇంకోటి, ప్రొఫెషనల్గా ఉన్న ప్లేస్లోనే ఇలాంటివి ట్రై చేయాలి. గుంపులో గోవిందా అన్నట్లు అలా చేపించే ప్లేసెస్లో వెళ్తే మనం రిస్క్ చేసినట్టు అవుతుంది. ఇంకా లైఫ్ జాకెట్స్ ఇవ్వకపోతే బోట్స్లో అస్సలు ట్రావెల్ చేయకూడదు, ఇట్ ఈస్ రిస్కీ. ఫర్ అస్ వన్ హ్యాపీ థింగ్ ఏంటంటే అంత లోపలికి వెళ్ళినందుకు సీ లోపల ఫోటోగ్రాఫర్ మా హస్బెండ్ని ఫొటోస్ తీశారంట ఒక 1 minute-లోనే. వి గాట్ దట్ ఫొటోస్ హియర్. ఆఫ్టర్ టేకింగ్ ద ఫొటోస్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ ప్లేస్ నుండి వెంటనే వచ్చేసాం. లంచ్ కోసం ఇక్కడ ఆగాం. దిస్ ఈజ్ లైక్ ఎ ఫుడ్ కోర్ట్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. నూడిల్స్ అండ్ చికెన్ ఫ్రై తిన్నాము, టేస్ట్ ఇక్కడ పర్లేదు. నెక్స్ట్ అక్కడ నుండి జీడబ్ల్యూకే పార్క్కి వెళ్ళాము. ఇది గరుడ విష్ణు కెంకన కల్చరల్ పార్క్. ఇందులో పెద్ద పెద్ద స్టాట్యూస్ చాలా ఉంటాయి, మెయిన్ హిందూ గాడ్స్వి. పార్కింగ్ ప్లేస్ నుండి
టికెట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళటానికి బస్సెస్‌లో తీసుకొని వెళ్తారు. లోపలికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉంది. ఒక పెద్ద టెంపుల్‌లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ఎంట్రన్స్‌లో ఆంజనేయ స్వామి విగ్రహంలా ఉంది చూడండి. ఈ ప్లేస్‌కి ఎంట్రీ టికెట్ ప్రైస్ ఈస్ అరౌండ్ ₹700 పర్ పర్సన్. ఈ బ్యూటిఫుల్ ప్లేస్‌ని మీరు కూడా చూసేయండి ఒకసారి. ఈ పార్క్‌కి సంబంధించి గైడ్ మ్యాప్ మొత్తం ఇక్కడే ఉంది చూడండి. ఈ ప్లేస్ చూసేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది టైం. అక్కడి నుండి నెక్స్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అయ్యాం. అండ్ అవర్ నెక్స్ట్ ప్లేస్ ఈజ్ బాలి స్పా. బాలి వెళ్తే అస్సలు మిస్ అవ్వకూడనిది ఏంటంటే ద ఫేమస్ బాలి మసాజ్. మా ట్రావెల్ ప్యాకేజ్ వాళ్ళే ఈ కుప్పు కుప్పు స్పాలో కపుల్ మసాజ్ బుక్ చేశారు. డిపెండ్స్ ఆన్ ది స్పా అండ్ ది టైప్ ఆఫ్ మసాజ్ ప్రైసెస్ విల్ డిఫర్. ఈ ప్లేసెస్ గూగుల్లో రేటింగ్స్ చూసి బుక్ చేసుకోవటం బెటర్. దిస్ కుప్పు కుప్పు స్పా ఈజ్ రియల్లీ గుడ్ అండ్ పీస్ఫుల్. ఆఫ్టర్ స్పా we went back to hotel. That is how we finished our day 3 in Bali. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాలి డే 1 అండ్ డే 2 వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నెక్స్ట్ వీడియోలో ఫేమస్ ఫోటోజెనిక్ ప్లేస్ అయిన నార్త్ బాలి మొత్తం చూపిస్తాము. అలానే సముద్రం ఒడ్డున ఉన్న తానా లాట్ టెంపుల్ని కూడా చూపిస్తాము. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.